9 మాసాలు మోసిన అమ్మ నీకు ఈరోజు భారమైంది. ఎందుకు భారమైంది? అమ్మ మిమ్మల్ని 9 మాసాలు మోసిందే కడుపులో. మీరు పుట్టిన తర్వాత మీ ముక్కు తుడిచి మీ మలమూత్రాలు శుభ్రం చేసి, మీరు ఏడిస్తే ఏడిచి, నవ్వితే నవ్వి, మీకోసం అనేక రకాల కష్టాలు పడి మిమ్మల్ని పెద్ద చేస్తే, మీరు ఈరోజు మీకు ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు రావటానికి ఆమె ఎంతగా చదివించింది. ఈరోజు వాళ్ళు ముసలోళ్ళు అయ్యారని చెప్పి మీరు వృద్ధాశ్రమాలలో వేస్తున్నారు. మీరు పుట్టినప్పుడే మిమ్మల్ని అనాథాశ్రమంలో వేస్తే మీరు ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు? మీ పొజిషన్ ఎలా ఉండేది? అలాంటిది మీరు ఇంత అయినా ఇంగిజ్ఞానం మీకు లేదా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? తల్లిదండ్రులు అంటే నీకు పిల్లలు పుట్టారు కదా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని మీరు ఏ విధంగా చూసుకుంటున్నారు? వాళ్ళు ఏడిస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళు నవ్వితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే ఫీల్ నీ తల్లిదండ్రులు చిన్నప్పుడు చేశారు కదా. మరి మీరు ఎందుకు ఆ యొక్క ఇంగిజ్ఞానాన్ని మర్చిపోయి వారిని వృద్ధాశ్రమంలో వేయటం, రోడ్ల అమ్మడి వదిలిపెట్టడం, ఎక్కడెక్కడ శ్మశానాలలో వదిలిపెడతాం, ఇలాంటివి చేస్తున్నారు. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ అమ్మ చేసింది మీకు ఇంత కూడా మీకు గుర్తుకు రావట్లేదా? రేపు మీరు ముసలోళ్ళు అవుతారు. ఇప్పుడు మీ పిల్లలు చూస్తున్నారు, మీ తల్లిదండ్రులు మీరు వృద్ధాశ్రమాలలో రోడ్ల మీద వదిలిపెడుతుంటే మీ పిల్లలు గమనిస్తూనే ఉన్నారు కదా. రేపటి రోజున ఆ పిల్లలు మిమ్మల్ని ఎందుకు క్షమిస్తారు? మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు కదా. వాళ్ళు కూడా రేపటి రోజున మిమ్మల్ని కూడా అదే వృద్ధాశ్రమంలో వదిలిపెడతారు, రోడ్ల మీద వదిలిపెడతారు. ఇది గుర్తుంచుకోండి. తల్లిదండ్రులు మీకు ఎంతో భారం అవుతున్నారు అనుకుంటున్నారు. ఎన్నాళ్ళు ఉంటారండి మీ తల్లిదండ్రులు? వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. మహా అయితే ఒక 10 సంవత్సరాలు బతుకుతారేమో. అలాంటి వారిని మీరు దేశపై వృద్ధాశ్రమాలు వేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఆత్మ అనేది శాంతించకుండా ఇంత గోస పెడుతున్నారే. రేపటి రోజున ఈ పాపాలన్నీ తగిలి మీరు మంచాన పడరని గ్యారంటీ ఏంది? మీకు రోగాలు రావని గ్యారంటీ ఏంది? ఈ కరోనా ఇలాంటి రోగాలు వచ్చి మీ అందరికి ఇబ్బందులు పడుతున్నది ఇదే కారణం అండి. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళకి ఇప్పటికీ ఎటువంటి రోగాలు రాకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ సుఖశాంతులతోనే ఉంటున్నారు. ఈ మాత్రం మీరు అర్థం చేసుకునేది లేదండి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడైనా మేల్కొని మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనండి. తల్లిదండ్రులను ప్రేమించండి. మీ పిల్లలకు కూడా ఆ ప్రేమని నేర్పండి. ధన్యవాదాలు.